వెల్కమ్ టు కర్ణం శ్రీదేవి ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నా సెకండ్ వీడియో. ఈరోజు మా ఫ్యామిలీని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఫస్ట్ మా ఆయన. మా ఆయన పేరు కరుణాకర్. మా కర్ణం శ్రీదేవి ఛానల్ చూసారంటే దాంట్లో తెలిసి మా ఆయన గురించి. ప్రతి ఒక్క వీడియోలో మా ఆయన మాకు ఎంత సపోర్ట్ చేస్తారని చూస్తే తెలుస్తుంది మీకు. దాంట్లో షార్ట్స్ ఉన్నాయి, మాది కపుల్ కామెడీ ఉంది దాంట్లో. దాన్ని చూసారంటే మీకే తెలుస్తుంది. మా ఆయన స్టార్టింగ్ లో యాక్షనే రాదు ఆయనకు. టార్చర్ పెట్టేసినారు యాక్ట్ చేయమని చెప్పి. ఇప్పుడు కాదు, 2 ఏళ్లకు ముందు. మీరు పాత షార్ట్స్ అని చూసారంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూసారంటే ఆయన టాలెంట్ కి అందరూ ఇంప్రెస్ అయిపోతున్నారు. కమెంట్ల పైన కమెంట్లు పెడతా అన్నారు. ఆయన ఇప్పుడు వీడియోలు అంతా అట్లే జీవిస్తా ఉన్నారు. మాకే ఆయన యాక్షన్ చూస్తా అంటే నవ్వు వస్తా ఉంది. ఏం ఇట్లా నటిస్తా ఉన్నారు ఆయన? మహా నటుడు ఏం కాలేదు, అప్పుడు ఏమీ రాదు. ఇప్పుడు 0.1% కొంచెం వచ్చింది, అంతే డిఫరెన్స్. మేము ఇక్కడ ఎవరు పెద్ద యాక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. కాదు, కొంచెం స్టార్టింగ్ లో యాక్ట్ చేస్తాను తెలియదు ఆయనకు. ఎట్లా యాక్ట్ చేయాలి, ఏం రియాక్షన్ ఇవ్వాలి, అట్లంతా ఏం తెలియదు. ముఖ కవలికలంతా మా అబ్బాయి బాగా ముఖ కవలికలు నేర్పించాడు మా పెద్ద అబ్బాయి. ఇప్పుడు తిప్పుతారు చూడండి ముఖాన్ని. మాది షార్ట్స్ చూడండి, చాలా బాగుంటుంది కర్ణం శ్రీదేవి ఛానల్లో. దీంట్లో ఏమంటే మెయిన్ వచ్చి పెద్ద వీడియోస్ అన్ని వస్తాయి. ఇది ఒక ఫ్యామిలీ ఛానల్. మా ఆయన యాక్టింగ్ చూసి అందరూ కమెంట్ ఎట్లా పెడతానంటే, బావగారిని పాపం బావగారు, పాపం తిట్టద్దండి బావగారిని. అందరికి ఆయన బావగారు అయిపోయినారు. సో ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు అక్క బావ అని మనల్ని పిలుస్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉంది కదా, నిజంగా చెప్పు. చాలా మంది అమ్మాయిలు కమెంట్ పెడతాన్నారు, బావగారు బావగారు అంటా ఉంటే నాకు హ్యాపీగా ఉంది పర్సనల్ గా. ఎందుకంటే నాకు ఎట్లా చెల్లెలు లేదు కాబట్టి ఆ చెల్లెలు లేని లోటుని అందరూ మా ఆయన బావగారు అని పిలుస్తా అంటే, మా ఆయనకు మరదలు ఉన్నారు అబ్బా చాలా మంది అని సంతోషపడతాన్నాం మేము. అదొకటే కాకుండా మాకు ఒక కొత్త ఫ్యామిలీ క్రియేట్ అయింది. కమెంట్స్ ఎట్లా పెడుతున్నారంటే, మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ లో అక్క బావ అని నాకు సపోర్ట్ చాలా మంది వస్తారు, మా అక్కని ఏమన్నదని ఆమెకు సపోర్ట్ చేస్తారు. నిజంగా మాకు కొత్త ఫ్యామిలీ ఏర్పడింది. నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఛానల్లో కూడా మీకు ఎంటర్టైన్ చేయాలని చెప్పి కొత్తగా పెద్ద వీడియోస్ మాత్రం దీంట్లో పెడతాము. సూపర్ గా ఉంటాయి, చూడండి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పుంటాను నేను, మా చాలా చిన్న ఫ్యామిలీ, నేను మా ఆయన మా 2 పిల్లలు అంతే మా ఫ్యామిలీ. అంతేకాకుండా 3 పెట్స్ ఉన్నాయి అనేసి. అవి మా ఫ్యామిలీ. ఎందుకంటే మాది చాలా చిన్న ఫ్యామిలీ. అందరి ఇంట్లో చాలా కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటారు. అన్నదమ్ములు అక్క చెల్లెలు చాలా మంది ఉంటారు. నేను మా తమ్ముడు ఇద్దరే ఉన్నింది. ఆయనకు వాళ్ళిద్దరు అక్కలు, ఈయన. అంటే అక్కల కంటే మీకు తెలిసి ఉంటుంది, అక్కలకంతా పెళ్లి అయిపోయింది, అంతే సపరేట్ అయిపోయినారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ సపరేట్ గా ఉంది ఇప్పుడు. ఇంకా మేము ఉండేది మా మామగారు మా అత్తగారు ఎవరు లేదు. మా మమ్మీ డాడీ అంటే వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. మా ఫ్యామిలీ అంటే అందుకే మా పెట్స్ అంతా కూడా మా ఫ్యామిలీ అన్నాము. ఆ ఫ్యామిలీలో మీరు ఇప్పుడు కొత్తగా కమెంట్లు పెడతా అంటే మా ఫ్యామిలీ ఇంకా పెద్దదైందని చాలా హ్యాపీగా ఉంది మాకు. వీరు మా శ్యామ్ సుందర్ వర్మ గారు. వాడి పేరు శ్యామ్ సుందర్, వాళ్ళ తాత పేరులో ఉండే వర్మని తీసి వాడు పక్కన పెట్టుకున్నాడు కాబట్టి శ్యామ్ సుందర్ వర్మ అయిపోయినాడు. నా పెద్ద కొడుకు ఫస్ట్ బీకామ్ చేసినాడు, BCA చేసినాడు వీడు బీకామ్ తర్వాత. ఎందుకంటే వాడికి నా కంప్యూటర్స్ నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలని చెప్పాడు. దానికని నేర్చుకున్నాడు. లాస్ట్ కి MBA చేయాలని చెప్పి ఇప్పుడే ఫస్ట్ సెమిస్టర్ MBA చేరినాడు. సో MBA చేసుకుంటూ ప్లస్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, మల్టీ టాలెంటెడ్ చెప్పాలి కదా, డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి దానిలో మా వీడియోలన్నీ వైరల్ చేసేసినాడు. ఇప్పుడు వాడు ఏం చేసినాడు నాకు తెలీదు, కానీ వైరల్ అయిపోయినాయి. అంతా 3.7 మిలియన్స్, 3.3 అట్లా ఒక 6-7 వీడియోస్ లాస్ట్ 1 మంత్ గా వెళ్ళిపోయినాయి. ఇంకా మిగతా వీడియోలు కూడా మొక్కి పోతున్నాయి, పర్వాలేదు బాగానే పోతున్నాయి. వాడి కెరీర్ వచ్చి అది. ఇంకోటి మెయిన్ ఏమంటే, బీకామ్ అయిన వెంటనే ఒక 6 మంత్స్ 8 మంత్స్ 1 ఇయర్ 8 మంత్స్ 6 మంత్స్ తర్వాత అదే 6 మంత్స్ జాబ్కి వెళ్ళాడు. ఒకటి జాబ్కి వెళ్ళి నాకు 9 to 5 జాబ్లంతా వద్దు, అదే నైట్ షిఫ్ట్, నాకు జాబ్లే వద్దు, నేను బిజినెస్ చేసుకోవాలా, సరే నీ ఇష్టం చేసుకో అని చెప్పేసి వదిలేసినాము. ఎట్లా మా షాప్ ఉంది కాబట్టి షాప్ ఇద్దరు కలిసి చూసుకుంటారు, అప్పుడే చెప్పినట్టు. సో ఆ ఇన్కమ్ వీళ్ళిద్దరికి వస్తుంది, ప్లస్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ బాగా చేస్తున్నాడు. మా షాప్ అంటే చాలా మంది తెలిసి ఉంటుంది, బ్యూటీ పార్లర్, ఫ్యాన్సీ స్టోర్ రెండు ఉంది. ఫ్యాన్సీ స్టోర్ మాత్రమే కాదు, మా దగ్గరకు వచ్చారంటే మా షాప్ లో స్టేషనరీ ఉంది, గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ప్లస్ బ్యూటీ పార్లర్ ఉంది, ఆమెది లేడీస్ బ్యూటీ పార్లర్. ఆమె ఎక్స్పర్ట్. ఆమె ఐబ్రో చేసిందంటే అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ సూపర్ గా చేస్తుంది. వీడు మా చిన్న అబ్బాయి బీటెక్ చేసినాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడే రీసెంట్ గా ఒక 8 మంత్స్ అయింది జాబ్ లో జాయిన్ అయ్యి. వీడి పేరు పార్థివ్, మేమంతా పార్థు అని పిలుస్తాము. మాకు 2 పిల్లలు, వీడు సెకండ్. వీడి గురించి ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. వీడు చిన్నప్పటి నుంచి చదువు విషయంలో గానీ, బిహేవియర్ విషయంలో గానీ మమ్మల్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఎంతమందికి ప్రభాస్ అంటే ఇష్టమో చెప్పండి. ఎందుకంటే మా ప్రభాస్ పుట్టింది, మా పార్థు పుట్టింది ఒకే రోజు కాబట్టి మా ఇంట్లో ప్రభాస్ వీడే. అందుకే వీడిని మేము బాహుబలి అంటాం, ప్రభాస్ అని పిలుస్తాం. అదొకటే కాదు, హైట్ వీడు ఎంత తెలుసా, ఎంతరా 5'11". మా ఇంట్లోనే హైట్ అంటే వీడే. చిన్నప్పుడు 10th క్లాస్ లోనే జిమ్. అది ఎందుకంటే బాడీ ఇట్లా అని బాడీ బిల్డ్ చేసుకునే దానికి 10th క్లాస్ లోనే జిమ్ కంతా పోతాడు. అందుకే హైట్ తగ్గిపోయినట్టు వాడు బీటెక్ చేసినాడు. బీటెక్ తర్వాత ఒక కంపెనీ అప్పుడే 1 month లోనే ఒక జాబ్ కొట్టినాడు అనమాట. 5 rounds ఉంది. మా పాత వీడియో చూసినారంటే తెలుస్తుంది. ఆ వీడియో కూడా చేసాం. వాడు గ్రాడ్యుయేషన్ వీడియో ప్లస్ జాబ్ వచ్చినప్పుడు వాడు ఆఫర్ లెటర్ నాకు చూపించడం చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఆ వీడియోస్.
ఒకసారి వెళ్ళి చూడండి. అప్పుడే రికగ్నిషన్స్ అవన్నీ అవార్డ్స్ అవన్నీ ఇస్తున్నారు వాళ్ళ కంపెనీలో కూడా. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువ తిట్లు తినేది వీడే. ఇంతే కాదు మా ఫ్యామిలీలో 3 పెట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు మా పెట్స్ ని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. నీ గురించి చెప్తామండు. చూడండి, ఇది మా కొంబ, దీనికి 7 years ఇప్పుడు. ఇది మా ఇంట్లో ఉంటుంది. ఇదంటే మా అబ్బాయికి చాలా ఇష్టం, మా పెద్ద అబ్బాయికి. అంతేకాదు మా అబ్బాయి లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు అది. మేము ఎక్కడన్నా బయట పోయినామంటే ఆ కెనల్లో వదిలేసిపోయినామంటే అన్నం కూడా తినదు, అంత ఇష్టం మా అబ్బాయి దీనికి. ఇంతకుముందు మేము ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా బాగా గార్డ్ చేసేది అనమాట. సూపర్ గార్డింగ్ డాగ్ ఇది. ఇది కోంబై రకానికి చెందింది. యాక్చువల్ గా కోంబై అని తమిళనాడులో డాగ్స్ ఉన్నాయి, ఫేమస్ అది చాలా అలాంటిది. కాబట్టి ఒక మనిషిని కూడా రానిదు, దేన్ని రానిది ఇంటికి. ఇది మా కొంబ గురించి. మళ్ళా ఇది జో, అది మ్యాక్, ఇది అక్క, వాడు తమ్ముడు చిన్నప్పుడు. ఇప్పుడు దీనికి కూడా అంతే, ఆల్మోస్ట్ April కి 6 years అయిపోయి 7th year పెట్టింది అనమాట. ఎక్కడ పోతావే, నీ గురించే చెప్పేది ఉండు. మాకు 2 పిల్లలే అనుకోవద్దండి, ఇంకా 3 పిల్లలు, వీళ్ళు 3 కూడా మాకు పిల్లలే. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి మా ఇంట్లో, టర్టల్స్ అన్ని ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఇవి మాకు పెట్స్ మాత్రమే కాదు, పిల్లల్లాగా ఇవి. సో ఇవి అంటే ఒక ఎమోషన్ కూడా మాకు. ఎప్పుడైనా మేము బాధలో ఉన్నప్పుడు దీని దగ్గర కూర్చున్నామంటే అవి ఆడుకుంటా ఉంటాయి, ఆ బాధనంతా మర్చిపోతాము. అది కూడా అంతే. మా శ్యామ్కి వచ్చి చాలా ఇష్టం అది, దానికి శ్యామ్ అంటే ఇష్టము. దీనికి నేనంటే ఎక్కువ ఇష్టం. ఫస్ట్ 2 times హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది, ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తే టైం అనమాట. అట్లాంటప్పుడు శ్యామ్ దాన్ని కాపాడినాడు 2 times. దానికి కృతజ్ఞత ఎక్కువ, అందుకే వాడిని చూస్తే చాలా ఇష్టపడుతుంది యాక్చువల్ గా. సో నాకు మైండ్ ఎప్పుడైనా టెన్షన్ ఉండిందంటే దీన్ని ఎత్తుకొని దీంతో ఆడుకున్నా అంటే ఆ టెన్షన్లు అన్ని వెళ్ళిపోతాయి. సో మీకు రాబోయే వీడియోస్ లో ఈ 3 పిల్లల గురించి, ఈ పిల్లల గురించి కూడా మీకు వీడియోస్ వస్తాయి, చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఈ పెట్సే కాకుండా మా ఇంట్లో ఇంకా పెట్స్ చాలా ఉన్నాయి. 2 టర్టల్ ఉంది, దానికి 6 years. ఇంకో దానికి ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చినాము, అది ఒక 7 years పైనే ఉంటుంది. చాలా పెద్దది, సూపర్ గా ఉంటుంది. అదే కాకుండా మా ఇంట్లో బేటా ఫిష్, అదే ఫైటర్ ఫిష్ అంటారు కదా, అవన్నీ 2 వీళ్ళు ఇదే తలకాయ నొప్పి. వీళ్ళు ఎక్కడంటే ఒక రూమ్ లో ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. సో దానికి పెట్టడము, వాడికి చెప్పినా కదా అప్పుడే మల్టీ టాలెంటెడ్ అనేసి, దానికి గుడ్లు పెట్టించి పిల్లలు పెట్టించి ఎందుకు చెప్తారులేండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో వస్తాయి చూడండి, నన్ను ఎట్లా సతాయిస్తారో, ఎన్ని కొంటారో వీళ్ళు. తల కొట్టుకుంటాను. ఇంకేమే యాడ చూసినా చెట్లు ఎత్తుకొచ్చి పెట్టినారు ఇంట్లో. కాబట్టి మా ఇంట్లో చెట్లు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మొత్తము. ఇంతే అండి వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.